నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందు మనం నిజామాబాద్ ప్రతినిధి నవీన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఫ్లెక్సీ కలకలం అనేది ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. ఇక తల్వేద గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ ఫ్లెక్సీ వెలిసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇస్తానటువంటి హామీలు ఏమయ్యంటూ ఒక్కొక్కటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పలు పథకాలు అమలు చేయకపోవడంపై ఫ్లెక్సీలో ప్రశ్నల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే రైతులకు రుణమాఫీ ఎక్కడికి పోయిందని, మా ఊర్లో దళితులు లేరా, ఎందుకు దళిత బంధు ఇవ్వలేదంటూ ఒక ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బీసీలు కొన్ని కుటుంబాలైనా బీసీలు అందరికీ కూడా ఎప్పుడు లోన్ ఇస్తారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ప్రధానంగా పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కడికి పోయంటూ ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అధికారులకి కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకత మాత్రం ఫ్లెక్సీల్లో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఒక వినూత్నమైనటువంటి విధంగా వాళ్ళు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి శాఖల మీద శాఖలు తగులుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా పలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం కలకరం చెప్తుంది. అయితే ఈ ఇటు ఆర్మూర్పురంలో జీవన్ రెడ్డి వ్యతిరేకంగా ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట తలబే గ్రామంలో జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ రోజు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ప్రశ్నిస్తూ మొత్తం 7 ప్రశ్నలు అందించారు. అయితే ఇందులో ముఖ్యంగా రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా అన్నారు. అలాగే దళితులకు దళిత బంధు ఇస్తా అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా హామీలు ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా అందులో ప్రస్తావించారు. మొత్తం 7 ప్రశ్నలతో కూడినటువంటి ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు కలకలం లేపుతుంది. అయితే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. అది ఎక్కడికి పోయింది? మా గ్రామంలో ఇటు దళితులు ఎవరు లేరా అని చెప్పి కూడా ఇటు తలవేద గ్రామంలో ఇంతవరకు ఒక్క దళిత బంధు కూడా ఎక్కడ ఇవ్వలేదని చెప్పి చెప్పారైతే మా గ్రామంలో దళితులు లేనని అనుకోవచ్చు అని చెప్పి కూడా జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. అలాగే బీసీ కుటుంబాలకు ఎంత మందికి బీసీ బంధు ఇచ్చారు అని చెప్పి కూడా ప్రశ్నించారు. అలాగే పేద కుటుంబాలకు ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మించారు కూడా ఇవ్వని పరిస్థితి. అదే తమ గ్రామంలో ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అని చెప్పి చాలా మంది ఇల్లు లేని నిరుపేదలు అనేక మంది ఉన్నారు. వీళ్ళు ఇంతవరకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ కూడా తమ గ్రామంలో నిర్మించలేదని చెప్పి కూడా ఇటు జీవన్ రెడ్డిని ప్రశ్నించి ఫ్లెక్సీలో ప్రశ్నిస్తున్నారు. అయితే తాగే మన ఊరు మనబడి కింద ప్రతి ఊరులోని ఇటు బడిని సుందరీకరణ చేసేందుకు కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తమ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చెందడం పూర్తిగా తమ గ్రామంలో బడి పూర్తిగా శిథిలావస్థ చేరిందని చెప్పి ఇటు విద్యార్థులు కూడా చదవలేని దుస్థితిలో ఉన్నారని చెప్పి తమ గ్రామానికి ఇటు మన ఊరు మనబడి ఇంతవరకు ఎలాంటి నిధులు కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా ప్రశ్నించారు. అలాగే బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వలేదని చెప్పి అలాగే కొత్త రేషన్ కార్డులు ఇంతవరకు ఇవ్వాలని చెప్పి కొత్త పేర్లను కూడా ఇంతవరకు నమోదు చేయాలని చెప్పి కూడా ఇటు ఫ్లెక్సీలో ప్రశ్నిస్తూ అక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పూర్తిగా అక్కడ జీవన్ రెడ్డి తమ గ్రామానికి జీవన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇంతవరకు తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేరు. అసలు ఎందుకు జీవన్ రెడ్డికి ఓటు వేయాలని చెప్పి కూడా ఫ్లెక్సీలో స్పష్టంగా ఇక్కడ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రధానంగా జీవన్ రెడ్డికి రానున్న రోజుల్లో ఓటమి మొదలైందని చెప్పి ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పి అది మా గ్రామం నుండే ప్రారంభం అవుతుందని చెప్పి జీవన్ రెడ్డికి 50 నుండి 60,000 ఓట్లతో ఓడిస్తామని చెప్పి కూడా సవాల్ చెప్తూ కూడా అక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం పూర్తిగా కలకలం రేపింది చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అంటూ ఒక మొరపెట్టుకుంటూనే ప్రశ్నల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇది గ్రామస్తుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతగా మనం భావించవచ్చు అంటారా? దీని వెనక ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు ఏమైనా ఉండి ఫ్లెక్సీలు పెట్టి ఏర్పాటు చేశారు, వాళ్ళని ప్రోత్సహించారని మనం భావించవలసిన అవసరం ఉందా, లేకపోతే సమాచారం ఉన్నది మీ దగ్గర ఉందా? అదే ఖచ్చితంగా గ్రామంలో కూడా ఇంతవరకు ఒకటే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అది తలవేద గ్రామం ఈ మొత్తం 7 ప్రశ్నలు సంధిస్తూ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇది ఇటు తలవేద గ్రామస్తులు అందరూ కూడా అక్కడ ఫ్లెక్సీ కింద పెట్టడం జరిగింది. అయితే అందులో ఒక వ్యక్తి కూడా దీనికి ప్రశ్నిస్తూ కూడా జీవన్ రెడ్డి ఖచ్చితంగా రానున్న మా గ్రామం నుండి ఓడిస్తామని చెప్పి 60 నుండి 50 నుండి 60,000 ఓట్ల తో ఓడిస్తామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. దీనిపై ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఖచ్చితంగా ఇటు ఫ్లెక్సీకి ఇటు గ్రామ ప్రజలకు కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పి ప్రతిపక్ష నాయకులే కావాలని చెప్పి తన బురద జల్లి
కార్యక్రమాలు చేపడుతున్నాయని చెప్పి ఇందులో భాగంగానే అక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా తాము ఇటు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అంటే తమ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి ఇది ఎవరో లేని ప్రతిపక్ష నాయకులు ఇలాంటి ఇలాంటి పనులు చేపడుతున్నారని చెప్పి దీన్ని తాము పట్టించుకోమని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది రాజశేఖర్. అంటే అధికారులకు సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే అనుచరులు స్పందించినా కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే దీనికి సమాధానం చెప్పే అవకాశం ఉందా, లేకపోతే ఇంతవరకు ఏమైనా స్పందించే పరిస్థితి ఏమైనా ఉందా? స్పందించారు అంటే ఎమ్మెల్యే జీవరానికి వ్యతిరేకంగా ఇటు ఫ్లెక్సీ వివాదం పూర్తిగా వైరల్ అయినప్పటికీ కూడా ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు స్పందించారు, కానీ ఇంతవరకు ఎమ్మెల్యే కూడా స్పందించలేరు. అయితే కేవలం తమ నాయకుడిని వస్తున్నటువంటి ప్రజల నుండి వస్తున్నట్టు అతను చూసే ఓర్వలేక ఇటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఇలాంటి గుర్ర కార్యక్రమాలు చేపడుతున్నాయని చెప్పి చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఎమ్మెల్యే ఇంతవరకు అక్కడ సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి అక్కడ మాత్రం పూర్తిగా ఇక్కడ పోలీసులు కూడా మోహరించారు. ఈ ఫ్లెక్స్ అసలు ఎవరు పెట్టారు, దీని వెనుక ఎవరు ఉన్నారని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే జీవరెడ్డి మాత్రం ఇంతవరకు కూడా ఎలాంటి స్పష్టమైన దీనిపై ఎలాంటి కూడా కామెంట్ చేయని పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రజాహిత సదస్సు జరిగినటువంటి పరిస్థితి. ఈ ఏదైతే సదస్సు రసాభాసంగా మారినటువంటి పరిస్థితి. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజాహిత సదస్సులో బిఎస్ సర్కార్ అభివృద్ధిని కౌన్సిలర్ లత వివరించినటువంటి పరిస్థితి. దీనికి రాజకీయంగా మీరు వివరణ ఇవ్వకుండా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి. జోక్యం చేసుకున్నటువంటి పోలీసులు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ ప్రధానంగా నేతలు అడుగున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా మాట్లాడకుండా కేవలం ఉన్న వాస్తవాలు మాట్లాడాలని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ తోపులట ఒక రసాభాసంగా మారేటువంటి పరిస్థితి, పోలీసులు జోక్యం చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్ చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే జడ్చర్ల అభివృద్ధిపై కీప్యాడ్ అనే సంస్థ నియోజకవర్గాల వారీగా సదస్సులు ఏర్పాటు చేస్తుంది. అయితే దాంట్లో భాగంగానే నిన్న రాత్రి స్థానిక విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వెనుక ఉన్న ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీ నాయకులతో పాటు మణిపూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య తిరుపతిరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. అయితే ముఖ్యంగా ఆయన ముందు మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలు, అవసరాలు ఇక్కడ ఈ సదస్సులో తెలుసుకొని వాటిని వివిధ పార్టీల మేనిఫెస్టోలో చేర్చేలా తాము చర్యలు తీసుకుంటామని కూడా దానికోసమే ఈ సదస్సులు ఏర్పాటు చేశామని కూడా స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే కౌన్సిలర్ లత ముందుగా సీఎం కేసీఆర్ తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఇంకే పార్టీలు గతంలో పాలించిన పార్టీల నుంచి కూడా కాలేదని కూడా చెప్పారు. దీంతోనే కాంగ్రెస్ నాయకులు అటు భాజపా నాయకులు రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని కూడా వారితో వాగ్వాదం చేశారు. అయితే ఈ వాగ్వాదం ఎక్కువ అవుతుండటంతో ఆచార్య తిరుపతిరావు మరియు సదస్సు సభ్యులు వారిని ఇరు వర్గాలకు శాంతింపజేశారు. అనంతరం కొందరు వక్తలు మాట్లాడిన తర్వాత బీజేపీ నాయకురాలు న్యాయవాది సాహితీ రెడ్డి వల్లూరు ఉదండాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం పెంచాలని, తర్వాత వాళ్ళు ఏదైతే భూ నిర్వాసితుల చట్టం ప్రకారం అన్ని వసతులు కల్పించాలని, ముఖ్యంగా వారికి ఇల్లు లేవు, అక్కడి నుంచి ఖాళీ చేయించారు, వాళ్ళకు ఇల్లు కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూడా ఈ చర్చలో చెప్తున్న సందర్భంలోనే ముడా డైరెక్టర్ శ్రీకాంత్ బారాస నాయకుడు అడ్డుకోవడంతో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ వాగ్వాదంలో కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉందని బీజేపీ సర్కార్ చెప్పి ఈ వల్లూరు దండాపూర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయొచ్చుగా అంటూ ప్రతి సవాల్ విసిరారు. దీంతో వాగ్వాదం ఎక్కువై తోలాట వరకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆచార్య తిరుపతిరావు సదస్సు సభ్యులు ఎంత వాదించినా కూడా వాదించుకోవడంతో ఇంకా పెద్దది కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో కొంత సద్దుమణినా కానీ బయటికి వచ్చిన తర్వాత కూడా తీవ్ర వాగ్వాదం అయితే జరిగింది రాజు.
అడవుడే ప్రదీప్, ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు జరుగుతున్నా ప్రజల నుంచి వ్యతిరేకత రావడం సాధారణంగా ఉంటుంది. అలాగే ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా రావడం సాధారణంగా ఉంటుంది. కానీ ఇక్కడ వివరణ ఇవ్వాల్సినటువంటి కౌన్సిలర్లు కానీ లేకపోతే మిగతా అధికారులు కానీ మధ్యలోనే ఆగిపోవడం ఏ విధంగా చూడొచ్చు? అంటే ప్రధానంగా ఏ సమస్య పైన ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేశారు? అంటే ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు వివరిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఏ అంశం అనేది అక్కడ రసాభాసానికి చోటు చేసుకున్నది ఏమైనా సమాచారం ఉందా? అయితే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం కేవలం ప్రజా సమస్యలు, అవసరాలు. అంటే ఈ గత 9 ఏళ్లలో 10 ఏళ్లలో కానీ జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజల పరిస్థితులు కానీ తెలుసుకునేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేశామని, దాని నేపథ్యంలోనే మాట్లాడని ముందుగా సదస్సు సభ్యులు తర్వాత ఆచార్య తిరుపతిరావు చెప్పినప్పటికీ ఈ సదస్సు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో పక్కదారి పట్టడంతో కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. దీని నేపథ్యంలోనే తోపులాట కూడా ఇరు పార్టీల మధ్య, అటు కాంగ్రెస్ ఇటు భాజపా ఇటు బారాస మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగాయి. అయితే ఈ నేపథ్యంలోనే కేవలం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వివిధ రాబోయే ఎలక్షన్ వివిధ పార్టీల మేనిఫెస్టోలో ఈ ప్రజా సమస్యలు చేర్చడానికి మాత్రమే వచ్చామని, పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని చెప్పినా కానీ చర్చ మొత్తం రాజకీయాల వైపు మళ్ళడంతో ఈ వాదం సంఘర్షణ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వల్లూరు ఉదండాపు భూ నిర్వహితులపైనే చర్చ కొనసాగుతున్న సందర్భంలో బారాస భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే భూ నిర్వాసితులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై భాజపా నాయకురాలు మాట్లాడుతున్న సందర్భంలోనే బారాస నాయకుడు మూడా డైరెక్టర్ శ్రీ అడ్డుకోవడంతో అటు కాంగ్రెస్ ఇటు బారాస భాజపా ముగ్గురు పార్టీల నాయకులకు వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే సదస్సు సభ్యులు ఏదైతే ఉద్దేశంతో పెట్టామో అవి మాత్రమే మాట్లాడాలంటూ పదే చెప్తున్నా కానీ ఇంకా ఈ చర్చ పక్కదారి పడుతుండ పాటు వాగ్వాదం కూడా అధికంగా జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అర్థంతరంగా సదస్సులు అయితే ముగించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆచార్య తిరుపతిరావు తాము ప్రజా సమస్యల మీద ప్రజల అవసరాల మీద మాత్రమే పెట్టామంటూ ఇలా జరగడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని, హైదరాబాద్ లో ఇటువంటి సదస్సులు పలుమార్లు చాలా సార్లు పెట్టామని ఎక్కడా కూడా ఇటువంటి సందర్భం అయితే తాముకు రాలేదని, నియోజకవర్గాల్లో సదస్సు పెట్టి ఈసారి ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పార్టీలు పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఈ సభను ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుందామని కూడా అనుకున్న సందర్భంలో ఇలాంటి చర్య జరగడం శోచనీయమని కూడా ఆచార్య తిరుపతిరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజీ ప్రధానంగా విజువల్స్ లో చూస్తే ఒక మహిళ కింద కూర్చొని వాగ్వాదం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మొత్తానికి ఈరోజు ఆగిపోయినటువంటి ఏదైతే కౌన్సిల్ సంబంధించినటువంటి సభ ఏదైతే ఉందో ప్రజాహిత సదస్సు అనేది తర్వాత మళ్ళీ జరిగే అవకాశం ఉందా? నెక్స్ట్ షెడ్యూల్ ఏమైనా పెట్టే యోచనలు ఉన్నట్లు ఏమైనా మనకి కనిపిస్తా ఉందా? అయితే భాజపా నాయకురాలు తనపై వ్యక్తిగతమైన దూషణలు చేశారంటూ బారాస నాయకులు క్షమాపణ చెప్పంటూ అక్కడ బైఠాయించారు. న్యాయవాది ఏదైతే సాహితీ రెడ్డి ఉన్నారో, నేను ప్రజల అంటే వరుదండాపూర్ భూ నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులను మాత్రమే చెప్పానంటూ, అది ప్రజల అవసరమే కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ సభ ఉద్దేశం కూడా అదే కాబట్టి తాను అదే చెప్పబోతున్న సందర్భంలో బారాస నాయకులు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని, రాజకీయాలకు అతీతం మాట్లాడాలని అన్నాము కానీ ఇది రాజకీయం కాదని వాళ్ళ అవసరాలు చెప్పడానికే ప్రయత్నించా తప్ప బారాస నాయకులు తనపై వ్యక్తిగత దూషణ చేశారంటూ నిరసన వ్యక్తం చేసింది. అయితే ఈ సదస్సు మళ్ళీ ఇక్కడ పెడతారా అన్నదైతే మనకు తెలియరాలేదు. ఆచార్య తిరుపతిరావును కూడా సంప్రదించే ప్రయత్నం చేశాము. వారు అర్థంతరంగా సభ ముగియడంతో కొంత నిస్పృహలోనే తొందరగా వెళ్ళిపోయిన సందర్భం అయితే ఉంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మెదక్ జిల్లాలో విద్యా దినోత్సవం నిర్వహించినటువంటి పరిస్థితి, ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయమంటూ పద్మదేవేందర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే మన ఊరు మనబడి కింద పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామని, సంగారెడ్డి జిల్లాలో 441 పాఠశాలలు ఎంపిక చేసినట్టు కూడా పద్మదేవేందర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. మెదక్ సంగారెడ్డి జిల్లాలో
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు విద్యా దినోత్సవం నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో నిర్వహించినటువంటి విద్యా దినోత్సవంలో జాయింట్ కలెక్టర్ వీరారెడ్డితో పాటు టిఎస్హెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. సదాశివపేటలో ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులను కూడా జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో 441 ప్రభుత్వ పాఠశాలలు మన ఊరు మనబడి కింద అభివృద్ధి చెందాయని, మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. అయితే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పోల్చినట్లయితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు చాలా గొప్ప స్థితిలో ఉంటున్నాయి. అందులో చదువుతున్న విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పవచ్చు. వైపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ అని కూడా ఏర్పాటు చేశామని, ప్రైవేట్ పాఠశాలలో ఇలాంటి సౌకర్యాలు ఉండవని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తయినట్లు కూడా జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు మనం మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే రామాయంపేటలో కూడా స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విద్యా దినోత్సవంలో పాల్గొనడం జరిగింది. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి బాలికల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం కూడా నిర్వహించారు. విద్యార్థుల చేత ఈ కార్యక్రమంలో ఆమె విద్యార్థులను దగ్గరుండి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భాగస్వాములు అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు చాలా పెద్ద ఎత్తున కూడా మెదక్ జిల్లాలో కూడా అభివృద్ధి చెందుతున్నాయి. మన ఊరు మనబడి పథకం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పి సీఎం కేసీఆర్ కు కూడా ఆమె కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్ రైట్, ప్రధానంగా ఈరోజు విద్యా దినోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి గతంలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి సబితేంద్ర రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి, ఇలాంటి విషయాలు ఏమైనా ప్రస్తావించారంటే మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తూనే నాణ్యమైనటువంటి విద్యను అందించే దిశగా ఇన్సెంటివ్గా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి, అంటే పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంగ్లీష్ మీడియం కానీ మిగతా సమస్యలు కానీ అవన్నీ కూడా పరిష్కారం విధంగా ముందుకు వెళుతున్నామని చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? మాట్లాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంగ్లీష్ బోధన కూడా దాదాపుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే ప్రారంభించినట్టు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ జిల్లాలో చూసుకున్నట్లయితే చాలా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కరువున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కరువని చెప్పి కూడా విద్యా కమిటీ చైర్మన్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు మాత్రం మన ఊరు మనబడి పథకం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, దాని ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని చెప్తా ఉన్నారు. మరోవైపు సంగారెడ్డి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే మొదటి దశలో ఎంపికైనటువంటి పాఠశాలలో మన ఊరు మనబడి కింద పనులు జరిగిన మాట వాస్తవమే. అయితే రెండో దశ కూడా అంటే 2023-24 సంబంధించి కూడా పనులు ప్రారంభం చేయనున్నట్లు కూడా సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి అయితే జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఈరోజు సమావేశంలో కూడా ఆయన చెప్పారు 2023-24 సంబంధించి కూడా మరికొన్ని పాఠశాలలు కూడా ఈ సందర్భంగా పథకానికి ఎంపిక అభివృద్ధి చేస్తాము, మౌలిక వసతులు కల్పిస్తాము. అయితే విద్యార్థులుగా తల్లిదండ్రులు మాత్రం ఒకటి ఆలోచించాలి, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నటువంటి తరుణం. విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులు ఖచ్చితంగా విద్యా బోధనకు సంబంధించి చాలా శ్రద్ధతో బోధిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ వైపు చూడడం ఎందుకు, పాఠశాలలో చేర్పించేందుకు ముందుకు రావాలని చెప్పి కూడా జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా బీసీ వర్గాల పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి, అలాగే మీ సేవా కేంద్రాల్లో కానీ తహసీల్దార్ కార్యాలయ కేంద్రాల వద్ద కానీ వారు పడిగాపులు కాస్తున్నటువంటి ప్రధానంగా బీసీ బంధు ఏదైతే ఉందో బీసీ లోన్కి సంబంధించి ₹1,00,000 లోన్కి సంబంధించి బీసీలు కుల అలాగే ఆదాయ ధృవపత్రాలకు సంబంధించినటువంటి పత్రాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది గతంలో కూడా మనం చాలా రోజులు ఉంటున్నాం. ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే దీనికి కొంతమంది అవినీతి పరులుగా మారి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి.
థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ బంధు అని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకానికి అయితే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ఎక్కువ శాతంలో దరఖాస్తుదారులు అయితే దరఖాస్తు చేసుకుంటున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఈ మధ్య తీసుకొచ్చినటువంటి పథకాలలో దళిత బంధుకి అంటే దళిత బంధు ఇచ్చారు అన్న ఒక అపవాదు ప్రభుత్వం మీద ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దానిని తుడుచుకునే విధంగా బీసీ వారికి కూడా అంటే కుల మరియు చేతి వృత్తిదారులకు ₹1,00,000 ప్రభుత్వం సాయం చేస్తామని వెల్లడించిన నేపథ్యంలో దానికి దరఖాస్తు చేసుకోవడానికి అయితే ఈ యొక్క అంటే దరఖాస్తుదారులు అయితే ఇటు మీ సేవలు మరియు రెవెన్యూ కార్యాలయాల్లో అయితే పడిగాపులు కాస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ బీసీ బంధుకు సంబంధించి వీరు ఓబీఎంఎస్ ద్వారా ఆన్లైన్ చేయాల్సి ఉండగా ఈ ఓబీఎంఎస్ ఆన్లైన్ చేయడానికి గాను ఆదాయ ధృవీకరణ పత్రం అదే విధంగా కుల ధృవీకరణ పత్రం అవసరం ఉండగా ఈ రెండిటి కోసం కూడా వీరు ఇటు మీ సేవా కేంద్రాలలో అప్లై చేసుకోవడానికి అదే విధంగా మీ సేవా కేంద్రాలలో అప్లై చేసుకున్న తర్వాత కొంతమంది అంటే ఇటు ఎంఆర్ఓ ఆఫీసులలో వెళ్ళినా కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వీరికి ఈ యొక్క సర్వర్ డౌన్ అనేటివి అయితే ఏదో ఆటంకంగా కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క బీసీ బంధు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన వారైతే ఈ యొక్క ₹1,00,000 లోన్ కోసం చూస్తున్న వారు ఈ ప్రాసెస్ చేయదలిచిన నేపథ్యంలో వీరు ఆఫీసులకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి సర్వర్లు పనిచేయకపోవడం వీళ్ళకి చుక్కెదురవుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే రాత్రి 8 గంటల తర్వాత ఈ సర్వర్లు ఓపెన్ కావడం అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో అసలు ఈ యొక్క సర్వర్లు అసలు పనిచేయకపోవడంతో వీరికి మాకు లోన్ వస్తుందా రాదా అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు. అయితే చిరు సన్నకారు అంటే వీరందరూ కూడా అంటే మధ్యతరగతి ప్రజలు కావడంతో ఈ ₹1,00,000 లోన్ అంటే ₹1,00,000 సాయం ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని ఎంతో ఆశతోటి ఇటు మీ సేవా కేంద్రాలకు అదే విధంగా ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు 2 వచ్చాక ఇటు రెవెన్యూ సంబంధించిన వెబ్సైట్ అంటే ఆన్లైన్ చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి అయితే చుక్కెదురవుతుందని కూడా చెప్పొచ్చు. అయితే ఏదైతే ఈ ప్రభుత్వం అయితే వారు ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ, దీనికి మీరు తొందరపడాల్సిన అవసరం లేదని వారు చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కుల మరి చేతి వృత్తుల వీరైతే మాత్రం ఇటు మనం చూసుకుంటే మీ సేవలలో కావచ్చు లేదు అంటే ఎంఆర్ఓ కార్యాలయాల్లో మాత్రం అయితే పడిగాపులు కాస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికైనా కూడా అంటే వీరందరూ కోరుకునేది ఒకటి చాలా వరకు కూడా అంటే ఇటు చూసుకుంటే మనం ఎంఆర్ఓ కార్యాలయాలలో సపరేట్ డెస్క్ ఏర్పాటు చేసి అనేక మంది కూడా ఈ యొక్క ధృవీకరణ పత్రాలు అందజేసినప్పటికీ కూడా ఇంకా వేలాది మందికి కూడా ఈ యొక్క కుల ధృవీకరణ పత్రాలు అదే విధంగా ఆదాయ ధృవీకరణ పత్రాలు అందాల్సి ఉంది. వీళ్ళందరూ కోరుకునేది ఈ యొక్క డేట్ అనేది ఏదైతే ఈ నెల 6వ తారీఖు నుంచి 20వ తారీఖు అంటే ప్రభుత్వ అధికారులు చెప్తూ 6వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్న వారికి ఈ యొక్క లోన్లు అంటే ఈ రోజు నుంచి అంటే ఇలా ఏదైతే మనకి గ్రామ పంచాయతీలలో చూసుకుంటే ఎంపీడీఓ పరిధి అదే విధంగా మున్సిపల్ తీసుకుంటే మున్సిపల్ కమిషనర్ వారి కార్యాలయం పరిధిలో ఉన్నటువంటి కమిషనర్ చూస్తున్నటువంటి అంటే ఈ రోజు నుంచి ఎవరైతే ఆన్లైన్ చేశారో వారికి సంబంధించి రేపటి నుంచి ఆ యొక్క పత్రాలని పరిశీలన ఉంటుందని కూడా చూస్తుంది. అయితే వీరు అందరూ అంటే ప్రజలు ఈ యొక్క ప్రభుత్వాలు చెప్తున్న వాటిని పట్టించుకోకుండా ఈ యొక్క అంటే వీరికి లోన్ రాదు అనే ఒక నిస్సహాయ స్థితిలోకి కూడా వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క డేట్ 20వ తారీఖు నుంచి కొంచెం అంటే చాలా మందికి కూడా ధృవీకరణ పత్రాలు రావాలి కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సిందిగా వారు కోరుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరంగా చూసుకుంటే ఇప్పటికే 30,000కు పైగా కూడా దరఖాస్తులు చేసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే మనం ఈ యొక్క 10వ తారీఖు అంటే 6వ తారీఖు ప్రారంభమైనటువంటి ఈ యొక్క దరఖాస్తును 10వ తారీఖు వరకు చూసుకుంటే సుమారు మనకు ఒక 4,000 నుంచి 5,000 మధ్యలో ఉన్నాయి. కానీ ఏదైతే ఈ రోజు 20 అంటే వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం ఈ రోజు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ అప్లై చేసినవి 30,000కు పైగా ఉన్నాయి. ఇంకా కొన్ని వేల సంఖ్యలో కూడా ఈ యొక్క ధృవీకరణ పత్రాలు అందవలసిన వారు ఉన్నారు. అంటే వీరందరూ అంటే ఇటు ప్రజలు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ యొక్క డేట్ ని ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. రాజశేఖర్ రైట్. ఒకటే ఏదైతే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల జారీ విషయంలో రెవెన్యూ అధికారులు కొంతమంది చేతటం చూపిస్తున్నారు, కొంతమంది డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నట్లు మనం వార్తలు విన్నాము. అలాంటి పరిస్థితి ఏమైనా అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీసులో జరుగుతున్న పరిస్థితి ఉందా? ఖచ్చితంగా రాశి. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలలో ఈ యొక్క డబ్బులు ఇబ్బంది పనులు జరగవని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి పథకంలోనూ కూడా ఇటు అధికారులు చేతడుపుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు ఇష్యూ చేయడానికి అంటే ఇటు మనం చూసుకుంటే ఎంఆర్ఓ కార్యాలయంలో చూసుకుంటే వారు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లంచాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో
అన్న కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు. అయితే ఈ రోజు సత్తుపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే అక్కడ ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ అక్కడ ఉన్నటువంటి ప్రజలను తిడుతూ కార్యాలయం నుంచి బయటికి పంపివేస్తున్నటువంటి ఒక సందర్భం కూడా నెలకొంది. అంటే వీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క ధృవీకరణ పత్రాల కోసం వెయిట్ చేస్తుంటే మీరు ఇక్కడ ఎదుగుతున్నారు, బయటికి వెళ్ళిపోండి అనే పరిస్థితి కూడా ఉంది. అంటే వీటన్నిటిని కూడా చూసుకుంటే అంటే ఈ యొక్క డబ్బులు లేని పని జరగట్లేదని, అంటే ఏదైతే ఇప్పుడు డబ్బు ఇచ్చిన వారికి అయితే ధృవీకరణ పత్రాలు వెంటనే అయిపోతున్నాయి, డబ్బు ఇవ్వకపోతే వీరిని నిలబెడుతున్నారు, అంటే వెయిట్ చేస్తున్నారని కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిపై కూడా అధికారులు దృష్టి సారించి ఒక అంటే ధృవీకరణ పత్రాలు అందరికీ కూడా అందాకనే ఈ యొక్క ఇదైతే పథకం అనేది అమలు చేయాలని అయితే వీరందరూ కోరుకుంటున్న పరిస్థితి ఉంది రాజశేఖర్. అలాగే ఇంకొకటి అంటే బీసీ బంధుకు సంబంధించి ఈ మధ్యకాలంలో మనకు చాలా వరకు పూర్తి స్థాయిలో బీసీలందరినీ చేర్చలేదు, కొన్ని కుణాలు మాత్రం పక్కన పెట్టారు అని చెప్పి వారు బయటకు వచ్చి ధర్నాలు చేసినటువంటి నిరసనలు తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అంటే మొత్తం కనుక అందరినీ యాక్సెప్ట్ చేస్తుంటే ఆ సంఖ్య ఇంకా పెరిగేది. పూర్తిగా ఇది పొలిటికల్ స్ట్రాటజీలాగా మనకు కనిపిస్తున్న పరిస్థితి. అంటే కొంతమందిని చేర్చకపోవడం కూడా మనం ఆ విధంగా భావించాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇది అంటే సీఎం కేఆర్ ఏ పథకము తీసుకొచ్చినా అది పొలిటికల్ స్టంట్ అని మాత్రమే చెప్పొచ్చు. ఏదైతే దళిత బంధు ఏదైతే అప్పుడు ఎన్నికలలో ఆ ఒక నియోజకవర్గానికి మాత్రమే దళిత బంధు అమలు చేసిన పరిస్థితుల్లో అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరూ కూడా అంటే వారికి కూడా అప్లై అంటే వారికి ఇంప్లిమెంట్ చేయని పక్షంలో వారికి వచ్చే ఎన్నికలలో ఎక్కడ ఓట్లు పడవని ఒక భయంతో దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అదే విధంగా ఇప్పుడు బీసీ బంధులో కూడా అనేకమైనటువంటి ఉపకులాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఉపకులాలు సుమారు ఒక 12 నుంచి 15 మంది మధ్యన వరకే ఉపకులాల వారికి మాత్రమే ఈ యొక్క బీసీ బంధు వర్తింప చేస్తామని చెప్పి అయితే ఈ యొక్క ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కానీ ఈ యొక్క బీసీ కులాలలో చాలా ఉపకులాలు ఉన్న నేపథ్యంలో ఓన్లీ కేవలం 15 ఉపకులాలకు మాత్రమే ఈ విధమైనటువంటి దళిత బంధు ఇచ్చి కులాల మధ్యలో ఏదైతే కొట్లాట పెట్టడానికి కూడా అధికార పార్టీ చూస్తుందని కొంతమంది బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికైనా కూడా అంటే అనేక మంది అంటే చేతి కుల వృత్తుల వారికి కాకుండా అంటే బీసీ కులానికి ఇచ్చిన నేపథ్యంలో బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా దీని పరిధిలోకి తీసుకురావాలని అయితే వీరందరూ కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్ని కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూడా వీరందరూ కూడా వినతులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని బీసీ కులాలందరికీ కూడా ఈ యొక్క అంటే ఏదైతే ₹1,00,000 సాయం అందించదలిచారో దీని అందరికీ ఇంప్లిమెంట్ చేసినట్లయితే అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పొచ్చు రాశి. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే వరంగల్ జిల్లా బీసీ సర్టిఫికేట్ల కోసం తిప్పలు తప్పనటువంటి పరిస్థితి. సేమ్ ఎలాంటి ఒక సిచ్యువేషన్ అక్కడ వరంగల్కి సంబంధించినటువంటి ఆఫీసులో కూడా జరుగుతున్న పరిస్థితి. నరసంపేట తహసీల్దార్ ఆఫీస్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. అక్కడ కుల ఆదాయ సర్టిఫికేట్ల కోసం బార్లు తీరుతున్నటువంటి జనం సర్టిఫికేట్లు జారీ కాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం అధికారులక సర్టిఫికేట్ల జారీలో ఆలస్యం చోటు చేసుకుంటుంది. ఇవాళతో బీసీలోనికి చివరి తేదీ కావడంతో ఇంకా ఎక్కువ సంఖ్య అవ్వటం, ఇక సర్వర్ ప్రాబ్లం కొంత అయితే కొంతమంది అక్కడ అధికారులు లేమి కూడా కొంతవరకు కారణంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీసీల అన్ని వర్గాలకు చెందిన వారు కేసీఆర్ ప్రవేశపెట్టిన బీసీ వాళ్ళకైతే లోన్ ₹1,00,000 లోన్ శాంక్షన్ విషయంలో మాత్రం ఇవాళ లాస్ట్ డేట్ కావడంతో కూడా తమ తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా బారులు తిరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి చూసుకుంటే వరంగల్ జిల్లా నర్సంపేట తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం 10 రోజుల పాటు కూడా కార్యాలయం చుట్టూ తిరిగినా కానీ సర్టిఫికెట్లు కాక తహసీల్దార్ కూడా స్థానికంగా ఉండకపోవడంతో కూడా సర్టిఫికెట్ అంటే కుల ధృవీకరణ పత్రం కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికెట్లు కావచ్చు జారీ నేపథ్యంలో తోటి కూడా క్యూ కట్టి కూడా ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో కూడా ఆ విఆర్ఏలో పెత్తనం సాగుతుందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చేతివాటం చెల్లింపులతోనే కూడా సర్టిఫికెట్ జారీ అయిన నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికి అక్కడ బాధితులు మాత్రం అక్కడ సర్టిఫికెట్ కోసం వచ్చిన వారైతే మాత్రం ఆగ్రహానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. చేతి వాటం అయితే ఎవరైతే చెల్లిస్తారో వారికే సర్టిఫికెట్ జారీ చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తానికి నర్సంపేటలో తహసీల్దార్ జరిగిన ఇది మొత్తానికి అయితే ఈ సమస్య పరిష్కరించకపోవడంతో కూడా తహసీల్దార్ ను అమాన్యూస్ కూడా వివరణ కోరగా తహసీల్దార్ మాత్రం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కూడా పనిరీత్యా కూడా అక్కడ కాన్ఫరెన్స్ ఉండడంతో కూడా కలెక్టర్ కార్యాలయం కూడా ఉండిపోవడం జరిగింది. మొత్తానికి ఇవాళ నర్సంపేట తహసీల్దార్ లేకపోవడం కూడా ఇవాళ వాళ్ళైతే అగ్రహానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు రాజశేఖర్.
అంటే సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్లనే ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతున్నాయిగా భావించవచ్చు. ఎందుకంటే దళిత బంధు పెట్టిన తర్వాత కొన్ని వర్గాలకు ప్రజలకు దగ్గర అవ్వము అని ఒక ఆలోచనతోనే కేసీఆర్ పెట్టినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే బీసీలో కూడా కొంతమందిని పూర్తిగా చేసినట్టు కొన్ని కులాలు పక్కన పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఇదంతా కూడా ఒక గేమ్ ప్లాన్ స్ట్రాటజీ లాగే మనం చూసుకుంటే, అంటే ఒక సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రజలు ఇబ్బంది పడుతుండే. ఎందుకంటే చాలా ₹1,00,000 కూడా చాలా ఆశతో వస్తున్నటువంటి పరిస్థితి, చాలా పేద మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి లోన్ పెట్టుకోవడానికి వస్తారు. అలాంటి సమయంలో అధికారులు లేకపోవడం కానీ, ఇప్పుడు సర్వర్ ప్రాబ్లం కొన్ని సందర్భాలు రావడం, ప్రధానంగా లంచం డిమాండ్ చేయడం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి తెలిసినా కూడా పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు మనం. రైట్ రాజశేఖర్, అంటే అధికారులు ఇవాళ లాస్ట్ డేట్ కావడంతో, అంటే ఈ లాస్ట్ డేట్ ఇవాళ పెంచడం కూడా బీసీ అన్ని వర్గాలకు కూడా చేయాలని చెప్పి ప్రజా సంఘాలే కావచ్చు, ప్రతిపక్ష లీడర్లే కావచ్చు, ఇవాళ వాళ్ళ పోరాటం ఫలితంగానే కూడా బీసీ అంటే కుల వృత్తులకే కాకుండా అన్ని వర్గాలకు చెందిన వృత్తులకు కూడా ఆ లోన్ కూడా లోన్ అందే విధంగా చూడాలని చెప్పి కూడా కేసీఆర్ ప్రభుత్వం పైన ఫైట్ చేసిన నేపథ్యంతో కూడా ఇవాళ బీసీ అన్ని వర్గాలకు కూడా ₹1,00,000 లోన్ అయితే ఇవ్వాల్సిందిగా ఇవాళ కట్ ఆఫ్ డేట్ కావడంతో కూడా ఇవాళ వారు ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో కూడా మెయిన్ గా అంటే తహసీల్దారే లేకపోవడం పట్ల కూడా అవి సంతకాలు కాక మీ సేవల దాపేద్యంతో కూడా విఆర్ఓలతో కూడా అక్కడ చాలా అంటే ప్రత్యేకంగా మాత్రం అధికారులు అక్కడ లేకుండా పోవడంతో కూడా ఇవాళ వాళ్ళు ఆగ్రహానికి గురైన చెప్పవచ్చు, ఇది అలసత్వాన్ని కూడా చెప్పవచ్చు. కానీ ముఖ్యానికి అయితే మాత్రం ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి అధికారులు మాత్రం కంపల్సరీగా ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ ఉండాల్సి అందుగా వీళ్ళందరూ కూడా కోరుకున్న నేపథ్యం కనపడతా ఉంది. రాజశేఖర్ రైట్ స్వామి, ఒకటి అంటే బీసీలు ప్రసన్నం చేసుకునేందుకు బీసీ లోన్ పెట్టినటువంటి పరిస్థితి, బీసీ బంధు పెట్టినటువంటి పరిస్థితి. కానీ మొత్తానికి ఇదంతా ఈరోజు ఎవరైతే పడిగాపులకు వస్తున్నారో లేకపోతే ఇబ్బందులు పడుతున్నారో అదంతా కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి దానివల్ల కొంత చేటు జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. రైట్ రాజశేఖర్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆ దరిదాపు కూడా పెట్టిన తల్లి పెట్టకపోయే గానీ అన్నంత సామెత విధంగా ఇది సాట్లో తౌడు పోసి కుక్కల కొట్టాలిక కూడా బీసీ బంధు ₹1,00,000 అంటే కుటుంబానికి వస్తుందా లేదా తర్వాత విషయం, కానీ సర్టిఫికెట్లతో కూడా ఇవాళ తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా బారులు తీరుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ఒకే ఒక్క సర్టిఫికెట్ కొరకు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ అన్ని పనులు వదిలిపెట్టుకొని కూడా రావాల్సి వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఇలా చేస్తే రానున్న రోజులలో కేసీఆర్ ప్రభుత్వానికి ఏ విధంగా ఓట్లేయాలని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రాజశేఖర్, మొత్తానికి చూసుకుంటే ప్రజలలో ఆగ్రహంగా ప్రజల్లో వ్యతిరేకత కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. ఇది మొత్తానికి ప్రధానంగా చూసుకుంటే మనం ఉమ్మడి ఖమ్మం కానీ వరంగల్ తమకు సంబంధించినటువంటి నర్సంపేట తహసీల్దార్ ఆఫీసులు కానీ మిగతా ప్రాంతాల్లో కూడా మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ముందు నుంచి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనగానే చేతి వాటం చూపిస్తారు, ఏ పని జరగాలన్నా ఖచ్చితంగా చేయి తడపాల్సిందే అనేటువంటి ఒక నానుడు ఉన్న ఇదే అదునుగా చూసుకొని చాలామంది ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటే కానీ ఇన్కమ్ సర్టిఫికేట్లు జారీ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యం అనేది ప్రభుత్వానికి కొంత నష్టం చేకూరుస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఒక రకమైనటువంటి సామాజిక వర్గాలు ప్రసన్నం చేసుకునేందుకు దగ్గర చేసుకునేందుకు ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో బీసీకి సంబంధించినటువంటి పథకం ఏదైతే లోన్ ₹1,00,000 లోన్ పెట్టినటువంటి పరిస్థితి, కానీ అది పూర్తిగా వ్యతిరేకతగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజల సమయాన్ని కానీ వృధా చేసేటటువంటి ఇలాంటి కార్యక్రమం చేసి ఖచ్చితంగా ప్రణాళిక పరంగా ముందుకు వెళ్లే విధంగా ఉండాలని కూడా మనం కూడా ఆశిద్దాం. ఎందుకంటే అలాంటప్పుడే ప్రజలకి సరైనటువంటి న్యాయం పెట్టేటటువంటి పథకం కూడా అందుబాటులోకి వారికి ఆచరణలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రైట్, ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.